నా పేరు నాగూర్ వలి, చిలకలూరిపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ అప్లైనర్ని గౌరవించండి, గౌరవాన్ని తిరిగి పొందండి. నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచంలో గౌరవం అనేది రెండు మార్గాల వీధి లాంటిది. మీరు మీ అప్లైనర్ నుండి గౌరవం పొందాలి అనుకుంటే మీరు ముందుగా వారిని గౌరవించాలి. మీ అప్లైనర్కు గౌరవం ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఈ ఆడియోలో షేర్ చేశాము. గౌరవం అనేది విజయవంతమైన మరియు లాభదాయకమైన వ్యాపార సంబంధానికి ఎలా దారితీస్తుందో మేము ఈ ఆడియోలో విశ్లేషించాము. మీ అప్లైనర్తో బలమైన పునాదిని ఎలా నిర్మించాలో తెలుసుకోండి. గౌరవాన్ని వారికి ఇవ్వండి మరియు తిరిగి గౌరవాన్ని పొందండి. మీరు అనుభవజ్ఞులైన మార్కెటర్ అయినా లేదా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించిన వారైనా ఈ ఆడియో మీకోసమే. కాబట్టి ఈ ఆడియోని చివరి వరకు వినండి మరియు మీ అప్లైనర్తో గౌరవప్రదమైన మరియు విజయవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభించండి. నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచంలో గౌరవం కీలక పాత్ర పోషిస్తుంది. మీరు మీ అప్లైనర్కు గౌరవం ఇచ్చినప్పుడు మీరు విశ్వాసం మరియు సహకారం యొక్క పునాదిని సృష్టిస్తారు. మీ అప్లైనర్ ఈ ప్రయాణంలో కేవలం మీకు గురువు మాత్రమే కాదు, మీకు మార్గదర్శకులు కూడా. వారి అనుభవాన్ని, జ్ఞానాన్ని గుర్తించడం ద్వారా మీరు మీ విజయాన్ని పెంచే విలువైన వ్యూహాలకు, చిట్కాలకు తలుపులు తెరుస్తారు. గౌరవం అనేది రెండు మార్గాల వీధి లాంటిది. మీరు ప్రశంసలు మరియు మద్దతును చూపినప్పుడు మీరు కూడా ప్రతిఫలంగా అదే స్వీకరించే అవకాశం ఉంది. ఈ పరస్పర గౌరవం ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందగల సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుంది. మీరు ఎదగటానికి మీ అప్లైనర్ సమయము మరియు కృషిని పెట్టుబడిగా పెట్టారని గుర్తుంచుకోండి. సాధారణ ధన్యవాదాలు లేదా దయ యొక్క సంజ్ఞ యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది మరియు మీ భాగస్వామ్య శక్తిని శక్తివంతం చేస్తుంది. మీరు ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చే గౌరవ సంస్కృతిని సృష్టించండి. గౌరవాన్ని ఇవ్వండి మరియు గౌరవాన్ని తిరిగి పొందండి. ఈ ఫిలాసఫీని స్వీకరించండి. మీ నెట్వర్క్లో గొప్ప విజయానికి మార్గం సుగమం చేస్తూ మీకు తిరిగి గౌరవం వచ్చేలా చూడండి. మీరు మీ అప్లైనర్ కంటే వయసులో పెద్దవారైనా, ఎక్కువగా చదువుకున్నవారైనా, ఎక్కువగా తెలివైన వారైనా, ఎక్కువ ధనవంతులైనా వారిని ఎల్లప్పుడూ గౌరవించండి. ఈ వ్యాపారంలో విభిన్న నేపథ్యాల నుండి వస్తారు. వారు కూడా గౌరవించబడాలని కోరుకుంటారు. మీరు దీనికి విరుద్ధంగా వారిని గౌరవించకుండా వారు మిమ్మల్ని గౌరవించాలని ఆశిస్తారు. గుర్తుంచుకోండి, ఇక్కడ మనమందరం వ్యాపార సహచరులం కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి. మీరు ఏమి చేస్తారో మీ టీం కూడా అదే విధంగా చేస్తుందని తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.